ఏబి వెంకటేశ్వరరావు గారు. ఈయన మాజీ పోలీస్ అధికారి, ఐపీఎస్ ఆఫీసరు. పైగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బాగా సపోర్ట్‌గా ఉన్న వ్యక్తి. టీడీపీలో చేరతారేమో అనే ప్రచారం గూడా జరిగింది. ఇప్పుడు ఆయన లేదు, నేను తటస్థుడిని. టీడీపీకి అనుకూలం గాదు, వైసీపీకి అనుకూలం గాదు. ఒక థర్డ్ ఫ్రంట్ తీసుకొస్తాను, లేదంటే ఒక కొత్త పార్టీ తీసుకొస్తాను అంటున్నారు. తాజాగా ఈ ఆలోచనలు, ఈ అడుగులు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని టెన్షన్ పుట్టిస్తున్నాయి. వాస్తవానికి దీని వెనక ఏంటి కథ, చరిత్ర? ఎందుకు 22A అంశంలో గానీ, లేదంటే ఇప్పుడు మరొక పార్టీయో, లేదంటే ఇంకొక ఫ్రంటో ఎందుకు ఈయన తీసుకొస్తున్నారు అనేది తాజాగా ఆయన ఏదో ఒక డిజిటల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే గనక ఇంతకుముందు టీడీపీలోకి ఆయన చేరదామని ప్రయత్నం చేసినా టీడీపీ దగ్గరికి తీసుకోలేదు, అవకాశం ఇవ్వలేదు. అలాగే ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఈ రిటైర్ అయ్యే ముందు ఆయనకి పోలీసు హౌసింగ్ చైర్మన్ పదవి ఏదో ఇచ్చారు అప్పట్లో. ఇస్తే ఈయన తీసుకోలేదట, తిరస్కరించారు. ఆ పదవి నేను చేయలేను, అందుకు తగ్గ ఇది కాదు అని ఏదో సంథింగ్ ఏదో చెప్పారు, తిరస్కరించారు. మరి దానివల్ల ఏమన్నా గ్యాప్ వచ్చిందో, ఏది ఏమైనా సరే టీడీపీలో చేరాలని ప్రయత్నించినప్పుడు ఆశించిన స్పందన రాలేదు చంద్రబాబు నాయుడు గారి గురించి. 2024 ఎన్నికల ముందే టీడీపీలో చేరి పోటీ చేయాలని ఆయన అనుకున్నారట. అందుకో కూడా సానుకూలంగా స్పందించలేదు. అందుకే ఆయన బ్యాక్ ఎండ్‌లో ఉండి టీడీపీకి పనిచేయాలని అనుకున్నా సరే, దానికి సరైన సహకారం అందలేదట తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, చంద్రబాబు నాయుడు గారి నుంచి. అంటే టీడీపీలో చేరడానికి ఓకే, ఆయనకి ఎందుకు ఛాన్స్ రాలేదో తెలియదని ఆయనే చెప్పుకొచ్చారు. బహుశా మాజీ బ్యూరోక్రాట్లు ఎందుకు అని అనుకున్నారో ఏమో చంద్రబాబు నాయుడు గారు, పక్కన పెట్టారు అనేది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని కారణాలు, ఇప్పుడు 22A విషయంలో చాలామంది భూములు నిషేధిత జాబితాలోకి పంపించాడు, వాళ్ళు ఇబ్బంది పడడం అదైతే రియల్గానే ఉంది ఇష్యూ. దాని మీద పోరాడే వాళ్ళే తక్కువ. వాస్తవానికి అలాంటి పోరాటం వైసీపీ చేయాలి. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు దిగుతున్నారంటే మంచిదే, అప్రిషియేట్ చేయాలి. అదే నేపథ్యంలో అది న్యాయం జరిగే వరకు ఆ పోరాటం చేయాలి. బాధితులకి ఎక్కడ అన్యాయం జరగకుండా చూడాలి. ఓకే, అది పార్టీ పెట్టి అధికారంలోకి వస్తేనే చేస్తారా లేదనేది ఒకటి. కాకపోతే ఇప్పుడు ఈ నిర్ణయాలు, ఈ ఆలోచనలు, ఈ ఫ్రంట్ తీసుకొచ్చే ఆలోచనలు ఇవన్నీ టీడీపీనో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని టెన్షన్ పెడుతున్నాయా? నిజంగా ఏబీవీ సక్సెస్ అవుతారా అనేది